వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఎంతో రుచికరమైన పెసరపప్పు చారుని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఈ పెసరపప్పు చారు చాలా బాగుంటుంది. వేసవిలో శరీరానికి చలవ చేస్తుందండి. అలాగే చంటి పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా ఈజీగా డైజెస్ట్ అవుతుందండి. పెసరపప్పు చారు చిన్న పిల్లలకి అన్నం మొదలుపెట్టినప్పుడు ఇలా చేసి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. అరుగుదల కూడా ఈజీగా అవుతుందండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ పెసరపప్పు చారుని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని 1 కప్పు పెసరపప్పుని తీసుకోండి. పెసరపప్పుని లో ఫ్లేమ్ పెట్టుకుని వేయించుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఇలా వేయించడం వలన పప్పు టేస్ట్ బాగుంటుంది, చారు కూడా చాలా బాగా కుదురుతుంది. అందుకనే లో ఫ్లేమ్ పెట్టుకుని వేయించుకోండి. చూసారు కదా, లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్లోకి తీసుకుని 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2.5 కప్పుల వాటర్ని వేసుకోవాలి. చిటికెడు పసుపు కూడా వేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు పప్పుని మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టీమ్ తగ్గిన తర్వాత తీసి చూస్తే పప్పు చాలా మెత్తగా కరెక్ట్గా ఉడికింది. ఇప్పుడు పప్పు గుత్తితోటి కానీ లేదంటే గరిటె సహాయంతో కానీ పప్పుని మెత్తగా మెదిపి తీసుకోవాలి. ఈ విధంగా బాగా దగ్గరగా అయిన తర్వాత ఇందులోకి 3/4 లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. మీకు మరీ పల్చగా కావాలంటే మరికొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. వాటర్ వేసాక ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. చిటికెడు పసుపు కూడా వేసుకుని కలుపుకోవాలి. అలాగే ఇందులోకి 1 ఉల్లిపాయ, 1 టమాటో, 1 పచ్చిమిర్చిని కట్ చేసుకుని వేసుకోండి. ఇలా వేసాక ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ వరకు కారం వేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని పొయ్యి మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ముక్కలన్నీ బాగా ఉడికి చిక్కబడే వరకు ఉడికించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుని తాలింపు వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వేసవిలో ఇలా ఒకసారి తప్పకుండా చేసి చూడండి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మెంతులు, 2 ఎండుమిర్చిని తుంచి వేసుకోండి. ఈ పోపు అంతా దోరగా వేగేలాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొన్ని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, 2 దంచిన వెల్లుల్లి, కొద్దిగా కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఇందులోకి చిటికెడు ఇంగువ కూడా వేసుకుని కలుపుకోవాలి. ఇంగువ వేయడం వలన మంచి ఫ్లేవర్ ఉంటుందండి. అలాగే అరుగుదలకి కూడా చాలా మంచిది. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న తాలింపుని చారులో వేసుకుని కలుపుకోవాలి. ఈ టైంలో సాల్ట్ తగ్గితే వేసుకుని కలుపుకోవాలి. ఈ విధంగా ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చివరిగా ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగుని వేసుకుని కలుపుకోవాలి. ఇందులోకి నేను చింతపండుని యాడ్ చేయడం లేదు. చారు కొద్దిగా చల్లారిన తర్వాత 1 అరచెక్క నిమ్మరసం మీ రుచికి తగ్గట్టుగా వేసుకుని కలుపుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.